కడప జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీరాములు గారిని, అదేవిధంగా కడప నగర మాజీ అధ్యక్షుడు కృష్ణరెడ్డి గారిని కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా ప్రస్తుతం వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షురాలిగా శ్రీమతి గారిని, కడప నగర అధ్యక్షుడిగా అఫ్జల్ ఖాన్ గారిని, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా రాజుల భాస్కర్ గారిని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అలీ ఖాన్ గారిని, అల్లాబక్ష్ గారిని నియమించిన సందర్భంగా వాళ్ళందరినీ నేను కడప జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వాళ్ళను నియమించినటువంటి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, ఏఐసిసి మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారికి, ఏపీసీసీ అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీరి అధ్యక్షతన రాబో రోజుల్లో అటు కడప జిల్లాలో, కడప నగరంలో, అన్నమయ్య జిల్లాలో పార్టీ మరింత పటిష్టం కావాలని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. అందరి సహకారంతో ఇప్పటికీ 10% పదవులు మాత్రమే పిల్లపైన, ఇంకా 90% ముందు కట్టిన ఉన్నాయి. ఇంకా అనేక మందికి పదవులు వస్తాయి. ఓన్లీ ఇప్పటికి 10% పదవులు మాత్రమే పిల్లపైనాయి. రాష్ట్ర స్థాయిలో ఇంకా సెక్రటరీస్ ఉన్నారు, జాయింట్ సెక్రటరీస్ ఉన్నారు, అనుబంధ సంస్థల రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, అనుబంధ సంస్థల రాష్ట్ర కమిటీలు ఉన్నాయి. జిల్లా స్థాయిలో జిల్లా కమిటీ ఓన్లీ అధ్యక్షురాలు మాత్రమే అయ్యారు. మిగతా జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు, జిల్లా సెక్రటరీస్, కోశాధికారి, కార్యవర్గ సభ్యులు ఆపోజిట్ ఫిలప్ చేయాలి. అదేవిధంగా నగర అధ్యక్షులు మాత్రమే ఇప్పుడు నియమించబడ్డారు, మిగతా కమిటీ ఫిలప్ చేయాలి. అదేవిధంగా జిల్లా స్థాయిలో అనుబంధ సంస్థలు అటు విద్యార్థి విభాగం, మహిళా కాంగ్రెస్, సేవాదల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, కిసాన్ సెల్ ఇవన్నీ అటు జిల్లా అధ్యక్షులను ఫిలప్ చేయాలి, ఆ కమిటీలను ఫిలప్ చేయాలి. అదేవిధంగా మండల స్థాయిలో మండల టౌన్ అధ్యక్షులు ఆ కమిటీలో ఫిలప్ చేయాలి. కాబట్టి ఇంకా 90% పదవులు అట్లే ఉన్నాయి. కానీ అందరికీ సముచిత గౌరవం కల్పించడం జరిగింది. ఈ యొక్క నూతన కమిటీ అందరి సహకారంతో మీరు 3 బృహత్తర లక్ష్యాలు ఉన్నాయి మన ముందర. ఒక బృహత్తర లక్ష్యం 2026 ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్తులకు, జిల్లా పరిషత్తులకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు 2026 ఫిబ్రవరి లోపల రూరల్ బాడీస్కు, మార్చి లోపల అర్బన్ బాడీస్కు ఎన్నికలు జరగాలి. కాబట్టి ఈసారి ఎన్నికలు ఉంటే ఇంకా సంవత్సరం 2 నెలలు 3 నెలలు ఉంది. కాబట్టి ఒక అర్జునుడు ఏ విధంగా మంచి యంత్రాన్ని ఛేదించే దానికోసం కృషి చేశాడో ఆ విధంగా వచ్చే స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో ఖచ్చితంగా మనం నిర్ణయాత్మక పాత్ర కడప జిల్లాలో పోషించాలి. రేపు జిల్లా పరిషత్ చైర్మన్ కాంగ్రెస్ వాడు కావడమా, కాంగ్రెస్ పార్టీ సహకారంతో వేరే వాళ్ళైనా కావడమా, అదేవిధంగా అనేక మండలాలలో సొంతంగా మనం గెలుచుకోవడమా లేదా మన సహకారంతో కావడమా, ఆ విధంగా వచ్చేసి అదేవిధంగా మున్సిపాలిటీస్, కార్పొరేషన్. కాబట్టి మన లక్ష్యం వచ్చేసి కేవలం సంవత్సరం 2 నెలలు 3 నెలలు మాత్రమే ఉంది. ఈ యొక్క బృహత్తర లక్ష్యం నంబర్ 1. రెండవది వచ్చేసి కేంద్రంలో 2029లో రాహుల్ గాంధీ కావడం అనేది అది మన బృహత్తర లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ ముఖ్యమంత్రి కావడం 3వ లక్ష్యం. కమిటీలు ఏర్పాటు చేయాలి. కేవలం ఏదో సాంప్రదాయం కోసం కాదు, ఖచ్చితంగా ఈ రోజు నుంచి టార్గెట్ ఫిక్స్ చేసుకొని నంబర్ 1 స్థానిక ప్రభుత్వాలు మనం గెలవడం. రెండవది రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం, వైఎస్ శర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి
కావడం ఇది అసాధ్యమేం కాదు. ఎందుకంటే ఈ జిల్లాలో వచ్చేసి వైఎస్ఆర్ పార్టీ చాలా బలమైన పార్టీ అనుకునేవాళ్ళు, ఏదో జగన్ పార్టీ ఖర్చుకోవడం అనుకునేవాళ్ళు. ఏమైంది? 7 అసెంబ్లీ సీట్లకు గాను 5 ఓడిపోవడం జరిగింది. ఇదే పెద్ద విచిత్రమైనటువంటి విషయం ఏం కాదు. కాబట్టి ఖచ్చితంగా మన లక్ష్యం వచ్చేసి సాధించలేని ఛేదించలేని కాదు. ప్రస్తుత ప్రభుత్వం ఎలా ఉందంటే పెనం మీద నుండి పోలబడ్డట్టుంది. జగన్ ప్రభుత్వంలో పాలన పెనం మీద ఉంటే ప్రస్తుతం వచ్చేసి సలసల పొయ్యిలో పడినట్టు కనబడుతుంది. ఈ యొక్క చంద్రబాబు ప్రభుత్వం అన్ని విషయాలు అట్టర్ ఫెయిల్యూర్. ఒకటి, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణం సూపర్ సిక్స్ లో ఇంతవరకు ఒక్క అంశం సామాజిక పెన్షన్లు అనే అంశం తప్ప మిగతా 5 గురించి ఏమాత్రం ప్రస్తావన లేదు. దాని గురించి ఎప్పటి నుండి అమలు చేస్తామని చెప్పలేని పరిస్థితుల్లో దత్తమ్మ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వం తయారైంది. రైతులు వచ్చేసి ఖరీఫ్ సీజన్ ఆల్రెడీ ముగిసిపోతా ఉన్నాయి. ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏం చెప్పారు మేనిఫెస్టోలో? ప్రతి ఏటా ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు వచ్చేసి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఖరీఫ్ సీజన్ ముగిపోతా ఉంది. 20,000 కాదు కదా, 20 పైసలు కానీ 20 రూపాయలు కానీ ఇంతవరకు వేయలేదు. ఎప్పుడు వేస్తారు? రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి రైతులకు తీవ్రంగా మోసం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. గతంలో మేము అధికారంలోకి వస్తే ఈ మీటర్లు తొలగిస్తాం, మీటర్ల జీవో రద్దు చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు రద్దు చేయలేదు. అది అలాగే కొనసాగుతూ ఉంది. ఈ విధంగా రైతు వ్యతిరేక